నమస్తే. నేను మీ అశ్విని కుమార్. చాలాసార్లు చెప్తుంటా, రిపీట్‌గా చెప్పాల్సి వస్తుంది వీడియో స్టార్టింగ్ ముందు. అది వినరనుకుంటాను చాలామంది, ముఖ్యంగా ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు. నేను పెట్టిన సర్వేలన్నీ మహారాష్ట్రకి సంబంధించిందంతా కూడా టైమ్స్ నౌ మ్యాటర్నైజ్ ఇచ్చిన సర్వే. నా సర్వే కాదు అని కూడా వీడియోలో కూడా పెట్టాను చివర. కామెంట్స్‌లో మాత్రం నా సొంత సర్వే అనుకుంటూ పెడుతున్నారు. అలాగే లోక్సభ ఎన్నికలప్పుడు సర్వేలతో పోలుస్తున్నారు. క్లారిటీ ఏంటంటే నెంబర్ మిస్ అయినా కూడా ఇది కూడా రిపీట్గా చెప్తున్నా, రిజల్ట్ అక్కడ కేంద్రంలో ఏం మారలేదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కానీ వాళ్ళు అనుకున్నట్టుగా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాలేదు. బహుశా రాదు కూడా రాబోయే రోజుల్లో. సో ఈ రెండు కామెంట్స్ వాళ్ళు బాగా చూసి పెడితే బాగుంటుంది. బహుశా బాధపడుతూ ఉండొచ్చు వాళ్ళు, 15 సంవత్సరాలు ఎదురు చూశారన్నది. ఇంకా ముఖ్యమైనది రాహుల్ గాంధీ అమెరికా పర్యటన. రాహుల్ గాంధీ అమెరికా పర్యటన గురించి ఎందుకు ఇప్పుడు భారత్ జోడో యాత్ర అంటూ అమెరికాలో చేస్తున్నారన్నది దాదాపు 3 వారాల కిందటే ఒక వీడియో పెట్టాను. దాని వెనక ఏం నడవబోతోంది, రాబోయే రోజుల్లో భారతదేశ ప్రజలు ఎంత అటెన్షన్గా ఉండాలన్నది కూడా పెట్టాను. ఇక్కడ ఇంకో క్లారిటీ కూడా ఇవ్వబోతున్నాను. ఒక పార్టీ ప్రో అని కాదు, ఒక నాయకుడికని కాదు, ఒకవేళ రాహుల్ గాంధీ లాంటి ఇచ్చే స్టేట్మెంట్లు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చిన, కమ్యూనిస్ట్ పార్టీలు ఇచ్చిన, లేదా తృణమూల్ నేషనల్ లెవెల్లో ఎవరు ఇచ్చినా కూడా దాన్ని ఖండిస్తాను, ఏ పార్టీ ఇచ్చినా కూడా. అది నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాహుల్ గాంధీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, రాహుల్ గాంధీ ఆయన అనుకున్నాడు మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి కాకుండా ఆపగలడని. ఎలక్టోరల్ మీద విషం చెమ్మటానికి ప్రయత్నించాడు, జ్యుడిషియరీ మీద ప్రయత్నించారు, ఏదీ వర్కౌట్ కావలేదు. ఎక్కడ వాళ్ళ ప్రయత్నాలు ఫలించట్లేదు. వాళ్ళకి ఒకటే ఆశ, బీజేపీ 240 దగ్గర ఆగింది. ప్రభుత్వాన్ని ఏమన్నా విడగొడితే, ఎక్కడైనా ఎలియన్స్ పార్ట్నర్స్ని పక్కకి జరిపితే ప్రభుత్వం కూలిపోతుంది, ఎన్నికలు వస్తే గద్దెని ఎక్కేద్దాం. దీనితోనే వాళ్ళ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి మనం రైల్వే ప్రమాదాలన్నీ చూస్తే, ఇండియన్ రైల్వేస్ మీద భారీ కుట్ర అని ఒక నెల ముందే నేను ఫస్ట్ వీడియో అనుకుంటా నేను యూట్యూబర్స్ ఆర్ నేషనల్ మీడియాలో పెట్టింది. ఆ తర్వాత అంతా కూడా జరుగుతున్నది చూస్తున్నాం. నేను ఈ వీడియో చదువుతున్నప్పుడే రాజస్థాన్లో రైల్వే ట్రాక్ మీద ఒక సిలిండర్ని ఒక వ్యక్తి పెడితే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. సో రైల్వే దానికి సంబంధించి కుట్రలు జరుగుతున్నాయి. ఈశాన్యంలో మళ్ళీ మణిపూర్లో అల్లర్లు అంటూ మొదలైనవి. అట్లాగే కాస్ట్ సెన్సస్ మీద మాట్లాడుతున్నాడు ప్రతిపక్ష నాయకుడు. ఎస్సీలు అంటున్నాడు, ఎస్టీలు అంటున్నాడు, ఆయన ఆర్మీ విడిపోవాలంటున్నాడు, ఆర్మీలో రిజర్వేషన్స్ అంటున్నాడు, లోకో పైలట్స్లో మహాదళితులు అంటూ కూడా, మిస్ ఇండియా దాకా అక్కడ కూడా రిజర్వేషన్స్ అంటూ మాట్లాడారు. ఇదంతా భారతదేశంలో జరిగింది. ప్రస్తుతం విదేశీ గడ్డ మీద ఆయన మాట్లాడుతున్నది ఏంటి, ఆయన ఎవరిని ఎక్కువ పెడుతున్నాడు, ఎటువైపు తీసుకెళ్తున్నాడు, క్లియర్ కట్గా తెలుస్తుంది. భారతదేశాన్ని విడగొట్టడానికి చాలా పెద్ద ప్రయత్నం నడుస్తుంది. అమెరికన్ యూనివర్సిటీస్లో ఆయన మాట్లాడుతున్న ప్రతి స్టేట్మెంటు భారతదేశాన్ని అగౌరవపరిచేలాగా ఉన్నాయి అన్నది రాజకీయ నాయకులు, విశ్లేషకులు చెప్తున్నారు. దాదాపు ఆయన మంగళవారం నాడు ఉదయం మళ్ళీ భారతదేశంలో ఉన్న సిక్కు కమ్యూనిటీ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల మీద కేంద్ర మంత్రి అట్లాగే ఢిల్లీ బీజేపీ నాయకులు కోర్టుకి వెళ్ళబోతున్నారు. సిక్కుల మీద ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో సిక్కు నాయకులందరూ కూడా 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత అప్పుడు భయపడ్డారు, కానీ సిక్కులు ఇప్పుడు ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు మళ్ళీ మా సిక్కు జాతుల్ని విడగొట్టడానికి ప్రయత్నించొద్దు అంటూ కూడా చాలా తీవ్రంగా విమర్శించారు రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీకి ఇదేం పట్టట్లేదు, అక్కడ అమెరికాలో ఉన్నారు కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారు. భారతదేశం అంటే ఒక నేషన్ కాదు, కొన్ని రాష్ట్రాలు మాత్రమే అన్నారు భారతదేశం గురించి. సిక్కుల గురించి మాట్లాడారు, దక్షిణాది రాష్ట్రాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా భాషల గురించి కూడా మాట్లాడుతున్నారు. కొత్తగా భాషా ప్రయోగ రాష్ట్రాలు అంటూ కూడా తెలుగు, తమిళ్, బెంగాలీ వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది, వీళ్ళందరూ అంటూ కూడా ఆ రకంగా కూడా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నిస్తున్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశా ఈరోజు నేను ఇప్పుడు ఈ వీడియో చైనా ఎకానమీ గురించి మాట్లాడారు, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయిందని మాట్లాడారు. దాని మీద ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో క్లియర్గా తెలుగు భాష, తమిళ భాష గురించి, తమిళనాడులో తమిళియన్ని రెచ్చగొట్టేకి అట్లా మాట్లాడుతున్నారు, భాష గురించి మాట్లాడుతున్నారు. ఆయన బహుశా మర్చిపోయినట్టున్నారు. ఆయన
మొట్టమొదటి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఆయన గ్రాండ్ మదర్ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆమె తీసుకొచ్చినప్పుడు హిందీ మ్యాండేటరీ అంటే కంపల్సరీ, భారతీయులందరికీ హిందీ కంపల్సరీ అని తీసుకొచ్చిందే ఆవిడ తర్వాత రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ఆయన రెండో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అని తీసుకొని వచ్చి హిందీ భారతదేశంలో అంతా కూడా కామన్ లాంగ్వేజ్ అని తీసుకొచ్చిందే ఆయన తీసుకొని వచ్చారు. ఆయన ఇంకా మర్చిపోతున్నట్టున్నాడు, చాలా ఉంది నేను మాట్లాడే ముందు 2010లో అప్పటి మినిస్టర్ పి చిదంబరంకి ఎన్డీటీవీ ఆయన్ని చాలా బాగా పొగిడింది, ఆకాశానికి ఎత్తి విన్నింగ్ హార్ట్స్ ఫర్ స్ప్రెడ్డింగ్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ అంటూ కూడా 2010లో ఆయన్ని సన్మానించింది. 2010లో ఆయన చిదంబరం ఏం మాట్లాడారు ఇవన్నీ మర్చిపోతున్నారు రాహుల్ గాంధీ. వీ హోప్ దట్ ఆల్ ఆఫ్ అస్ విల్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంప్లీట్ డెడికేషన్ డెవలపింగ్ నేషనల్ లాంగ్వేజ్ యాజ్ హిందీ ఫర్ ది ఎంటైర్ కంట్రీ. మొత్తం భారతదేశానికంతా కూడా హిందీని ప్రమోట్ చేయాలి అంటూ కూడా చిదంబరం ఇచ్చిన స్టేట్మెంట్ని సూపర్ స్టేట్మెంట్ అంటూ కూడా ఎన్డీటీవీ లాంటి ఛానల్స్ సన్మానించినాయి. అవి కూడా మర్చిపోతున్నాడు రాహుల్ గాంధీ ఇవన్నీ మాట్లాడేటప్పుడు. అంతేకాదు అప్పుడు ఎన్ని విద్వేషాలు రగిలినాయి, దాదాపు 1947 తర్వాత 4 విధాలుగా అల్లర్లు తమిళ భాష గురించి తమిళనాడులో పెద్ద ఉద్యమమే లేచింది. ఆ ఉద్యమంలో చాలామంది వందలాది మంది యూత్ వీళ్ళందరూ కూడా చనిపోయారు, ఫ్యామిలీస్ చెల్లాచెదురైనాయి, వందలాది మంది ఆస్తులు విధ్వంసానికి గురైనాయి, వేలల్లో అరెస్ట్ అయ్యారు. ఎందుకు అప్పుడు తమిళ భాష కావాలన్నది. ఇదంతా కూడా ఆయన మర్చిపోయాడు. మళ్ళీ రాహుల్ గాంధీ ఇవి కూడా మర్చిపోతున్నాడు. అంతేకాకుండా నరేంద్ర మోడీ చాలా రుద్దుతున్నాడు హిందీనంటూ కూడా ఆయన కొత్తగా విమర్శ మొదలుపెట్టాడు. దాదాపు న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో ప్రతి రాష్ట్రంలో వాళ్ళ మదర్ టంగే ఉండాలి అని తీసుకొచ్చిందే మొట్టమొదటి ప్రధానమంత్రి. రీజనల్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేస్తున్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంతేకాదు తమిళనాడు గురించి కూడా రాహుల్ గాంధీ చాలా విమర్శ, ఎక్కడైనా విద్వేషం ఎలా రగల్చగలరని తీవ్రంగా ప్రయత్నించి నరేంద్ర మోడీ పేరు కూడా తీసుకురావడానికి ప్రయత్నించారు. దాదాపు మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తమిళ్లో యునైటెడ్ నేషన్స్లో మాట్లాడిన ప్రధానమంత్రిగా ఎవరని చెప్తే ఆయన 74వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీనిలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఎతుంబు ఒరే యవనం కీలర్ అంటే ద వరల్డ్ ఈజ్ ప్రపంచం మొత్తం ఒకటే అన్నారు. అది మర్చిపోతున్నాడు ఆయన రాహుల్ గాంధీ. అంతేకాకుండా మహాకవి సుబ్రహ్మణ్య భారతి బర్త్డే రోజు డిసెంబర్ 11 నేషనల్ లాంగ్వేజ్ డే అని అనౌన్స్ చేసిందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తమిళ్ చైర్ను కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. మొట్టమొదటిసారి ఆ సంఘం 2 కల్చర్ల సంఘం, ఒకటి కాశీ తమిళ్ సంఘం, ఇంకోటి సౌరాద్ర తమిళ్ సంఘం, ఈ 2 తీసుకొచ్చింది కూడా మోడీ ప్రభుత్వమే. కాశీ తమిళ్ సంగమంలో పిఎం మోడీ తిరుకురాల్ అని 13 భాషల్లో రిలీజ్ చేశారు. బ్రెయిలీలో 2nd ఎడిషన్ రిలీజ్ చేశారు. తమిళ భాషకి ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఆయన, ఇవి మర్చిపోయి ఆయన మీద విమర్శిస్తున్నాడు. అంతేకాకుండా క్లాసికల్ స్టేటస్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ న్యూ క్యాంపస్ ఒకటి 24 కోట్లతో ఇనాగ్రేట్ చేశారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ CCIT అది కూడా మర్చిపోయారు. తమిళనాడుకి ఏం చేశారన్నది. దాదాపు 6 డికేట్లు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడూ కూడా తమిళనాడుకి ఇలాంటివి వాళ్ళ భాషకు సంబంధించింది కానీ వాళ్ళ కల్చర్కి సంబంధించింది కానీ ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదు. అంతేకాకుండా చోళా ప్రైడ్ని సెంగల్ దాన్ని వాకింగ్ స్టిక్ అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి మ్యూజియంలో పెడితే దాన్ని మళ్ళీ రెస్టోర్ చేసి కొత్త పార్లమెంట్ బిల్డింగ్ సెంట్రల్ విస్టాలో తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంతేకాకుండా తమిళ కల్చర్ని, హిస్టరీని ఇదంతా కూడా నార్థన్ శ్రీలంకలో ఉండాలి ఇదంతా అని ప్రైమ్ మినిస్టరు కన్స్ట్రక్షన్ ఆఫ్ జాఫ్నా కల్చర్ సెంటర్ 120 కోట్లతో అక్కడ కూడా తీసుకొని వచ్చింది మోడీ ప్రభుత్వమే. అంతేకాకుండా చాలా ఉన్నాయి. మొన్న సింగపూర్ ట్రిప్లో కూడా ఆయన తిరువల్వూర్ కల్చర్ సెంటర్ అని చెప్పి కూడా దాన్ని కూడా అనౌన్స్ చేసింది మోడీయే. ఇవన్నీ మర్చిపోయాడు. దాదాపు ఇందులో 10% కూడా చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకుముందు ఆయన తండ్రి కూడా ప్రధానమంత్రిగా ఉండే, ఆయన గ్రాండ్ మదర్ ప్రధానమంత్రిగా ఉండే, ఏదీ లేదు. ప్రస్తుతానికి విద్వేషాలు రెచ్చగొట్టాలి, ప్రభుత్వాలను పడగొట్టాలి,
గద్దెనెక్కేయాలి, మధ్యంతర ఎన్నికలు వస్తాయేమో, వస్తే ఎక్కేద్దాము, లేదంటే మనకు అవకాశం లేదు. ఇదే ఆయన చేస్తున్న పని. అది కూడా భారతదేశంలో ఉండి కాదు. ఎందుకంటే భారతదేశంలో జర్నలిస్టులు అడుగుతారు, మీడియా వాళ్ళందరూ ఇవన్నీ చూపిస్తారు. ఆయనకు అవకాశం ఉండదు కాబట్టి అమెరికా పర్యటనలో ఈ రకంగా భారతదేశం మీద విమర్శలు చేస్తున్నారు, విద్వేషాలు రగులుస్తున్నారు. క్లియర్గా ఇంకోటి వ్యూవర్స్కి చెప్పాల్సింది, బీజేపీకి ప్రోగా కూడా నన్ను తీసుకోవద్దు. ఈ విషయంలో ఎవరు చేసినా కూడా, ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా ఖండిస్తాను. అది ఒకవేళ బీజేపీ నాయకులు రేపు పొద్దున ఇట్లా నెగిటివ్గా మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత నాకుంది. ఇక్కడ ఈ వీడియో ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే, వాళ్ళు రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ రోజు వెంటనే కనుక మనం దాని గురించి చెప్పకపోతే జనాల్లోకి నెమ్మదిగా ఇదంతా పాకిపోయే ప్రమాదం ఉంది. సో అందుకే వెంటనే వీడియో చేశాను. ఈ వీడియోలో కూడా నేను పెట్టిన కంటెంట్ తమిళనాడు బీజేపీ అన్నామలై ఆయన టెక్స్ట్లోవి కొద్దిగా తీసుకొని ప్రజలకు వివరించాను, వ్యూవర్స్కి వివరించాను. సో రాహుల్ గాంధీ క్లియర్ కట్గా డివిజివ్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు, ఎక్స్ట్రీమ్ డివిజన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ఒక వర్గం వాళ్ళ ఓట్లంతా సాలిడ్గా పెడుతున్నారు, ఇంకో వర్గం వాళ్ళ ఓట్లన్నీ కూడా స్ప్లిట్ మీద స్ప్లిట్ ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేయటమే కాకుండా వాళ్ళల్లో వాళ్ళకి విద్వేషాలు రగులుస్తున్నారు. ఆయనకు ఒకటే కోరిక, ప్రస్తుతం భారతదేశంలో అల్లర్లు జరగాలి. పొరుగు దేశమైన చైనాను పొగుడుతున్నారు. ఆ చైనాను పొగిడినప్పుడు కూడా అన్నీ కూడా టోటల్ ఫాల్స్ ఇంప్లికేషన్స్, భారతదేశం మీద కూడా లెక్కలన్నీ కూడా రాంగ్ ఇస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ ఫాలోవర్స్ అంతా చేయాల్సిందంతా కూడా చేస్తూనే ఉన్నారు. సో బీవేర్, జాగ్రత్తగా ఉండండి. ఈ టైము డివిజివ్ పాలిటిక్స్ వాళ్ళందరికీ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళందరూ వేస్తున్న ఎత్తుగడలంతా. థ్యాంక్ యూ.